వెల్కమ్ టు అవర్ ఛానల్. చిరుధాన్యాల్ని మన పూర్వీకులు వాడేవారని, తినేవారని, చాలా బలంగా ఉండేవారని మనందరికీ తెలుసు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వాటి యొక్క వాడకం మెల్లిమెల్లిగా తగ్గిపోయింది. కానీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే అవేర్నెస్ అనేది బాగా వచ్చింది. చిరుధాన్యాల్ని వాడటం వల్ల, ఉపయోగించటం వల్ల మనకి ఏ విధమైన శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి అనే విషయానికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు కూడా ఎన్నో నిర్వహిస్తున్నారు. ఎన్నో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఈ చిరుధాన్యాల యొక్క ఆవశ్యకతని తెలియజేస్తున్న వారు ప్రకృతివరం ప్రసాద్ గారు. ఈరోజు ఆయన మనతో పాటు ఉన్నారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు ప్రసాద్ గారు? బాగున్నాండి, ఫస్ట్ క్లాస్. ఓకే, చాలా రోజుల నుంచి అడుగుతుంటే నాకు మీరు ఈ రోజుకి టైం ఇచ్చారు. ఓకే ప్రసాద్ గారు, ఒకప్పుడు ఆహారపు అలవాట్లు, పద్ధతులు అంటే ఈ మిల్లెట్స్ మీదే వెళ్తూ ఉండేది, చిరుధాన్యాలే తినేవారు అట. తర్వాత కొంచెం స్తబ్దుగా ఉండిపోయింది. కానీ కొన్ని సంవత్సరాల నుంచి, బహుశా అనుకుంటే ఒక 4-5 సంవత్సరాల నుంచి విపరీతమైన అవేర్నెస్ వచ్చేసింది. చిరుధాన్యాలనే వాడాలి, వాటి వల్ల ఉపయోగాలు. బహుశా మీలాంటి వారు ఎక్కువగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించటం, సభలు, సమావేశాలు నిర్వహించటం, వీటి వల్ల కావచ్చు. అసలు ఆవశ్యకత అనేది ఎంతవరకు ఉందంటారు, ఈ చిరుధాన్యాల ఆవశ్యకత? గత 40 సంవత్సరాలుగా గ్రీన్ రెవల్యూషన్ అనే ఒక పెద్ద ప్రోగ్రాంతో మన భారతదేశంలో ఉండే ఆహార భద్రత కోసము బయట దేశాల నుంచి దిగుమతి చేసుకున్న యూరియాలు, డిఏపీలు, విత్తనాలు, హైబ్రిడ్లు, జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్స్, ఇవన్నీ టెక్నాలజీ అనే ఒక ముసుగు వేసి జనాలందరికీ అది చొప్పించేశారు. సో మనం తినే ఏ ఫుడ్లో అయినా మినిమం 8 to 10 కెమికల్స్ లేకుండా ఏ ఫుడ్ లేదు. అంటే రైతుల ఫీల్డ్స్లోనే ఈ రకరకాలైన రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు తయారు చేసిన కాల్షియం అమోనియం నైట్రేట్ కానీ రకరకాల కెమికల్స్ అన్నింటినీ వ్యవసాయానికి మళ్లించి అది వ్యవసాయ ఉత్పత్తులు పెంచుతుంది అనే ఒక భ్రమలో విపరీతమైన యూసేజ్తో చిన్నగా సాయిల్ చచ్చిపోతూ వచ్చింది. ఈ సాయిల్ అంటే మన పెద్దలందరూ భూమిని భూమాత అన్నారు. చెప్పులు వేసుకుని లోపలికి నడిచేవాళ్ళు కాదు. దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ వాళ్ళకి అవసరం లేదు. కానీ భూమిని సంరక్షించుకోవాలని మన పెద్దలకి వేల సంవత్సరాల నుంచి తెలుసు. అందుకే వాళ్ళు ట్రాక్టర్లు నడిపేవాళ్ళు కాదు. ఒక చదరపడుగు మట్టి మీద 8 కిలోల కంటే ఎక్కువ బరువు పడితే ఆ భూమిలో ఉండే రకరకాల సూక్ష్మజీవులు దెబ్బతింటాయి, చచ్చిపోతాయని సైంటిఫిక్గా ఇప్పుడు సుభాష్ పాలేకర్ లాంటి వాళ్ళు, నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్నారు. కానీ దానికి ముందరనే మన పెద్దలు అసలు ఓన్లీ ఎద్దులతో వ్యవసాయం చేసేవాళ్ళు. ఎద్దు గిట్ట పట్టే ఏరియాలో 8 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయని ఒక నానుడి మాకు రాయలసీమలో. ఎద్దు గిట్ట అంటే ఒక 8 కోట్ల సూక్ష్మజీవులు. పర్ఫెక్ట్గా ఉంది అది. 1 గ్రామ్ సాయిల్లో 100 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయని ఇప్పుడు జన విజ్ఞానిక వేదికలో సైన్స్ సంగతిలో విజయ్ కుమార్ గారు, కాకర్లపూడి విజయ్ కుమార్ గారు వీళ్ళందరూ చాలా బుక్లు రాశారు, ప్రజాశక్తి బుక్కుల్లో. పర్ఫెక్ట్ సైన్స్ అది. అందుకనే భూమిని కాపాడుకోవాలంటే, భూసారాన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి అనేది ఒక జీవన విధానంలో మన పెద్దలు పెట్టేశారు. అది దానికి ప్రతి ఇంట్లోన 2 ఆవులు, 3 ఆవులు, 10 ఆవులు, 50 ఆవులు, 100 ఆవులు, 1000 ఆవులు జమీందారుల దగ్గర. వాటి పేడ, వాటి వ్యర్థ పదార్థాలన్నింటినీ తీసుకుపోయి పొలానికి ప్రతి సంవత్సరం వేస్తూ, అదే రసాయనిక ఎరువులే లేవు, అదే ఎరువు, అదే సేంద్రియ ఎరువు. దాన్నే సేంద్రియ ఎరువు అంటాం. ట్రెడిషనల్ వ్యవసాయం అంటే అది. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఈ కెమికల్ ఫార్మింగ్ ట్రెడిషనల్ ఫార్మింగ్ అయిపోయి ఇప్పుడు ఎవరన్నా అట్లా దేశీ విత్తనాలతో ఆవు పెంటేసి లేదు ఇంకో రకంగా సేంద్రియ వ్యవసాయం చేసి, రియల్గా ఈ ఆర్గానిక్ వ్యవసాయము, సేంద్రియ వ్యవసాయము, నేచురల్ వ్యవసాయము, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్, ఫుకువోకా అనే ఒక పెద్ద సైంటిస్టు జపాన్లో వచ్చి ఆయన చెప్పిన మెథడు జీరో టిల్లేజ్ అంటే దున్నకుండా కూడా వ్యవసాయం చేయొచ్చని, భాస్కర్ సావే, చోహాన్ క్యో అని ఇంకో గొప్ప శాస్త్రవేత్త సౌత్ కొరియా, చో గ్లోబల్ నేచురల్ ఫార్మింగ్ అని, ఇన్ని రకాల వ్యవసాయాలన్నీ ట్రైబల్ ఫార్మింగ్. అసలు ఏమీ పేరు లేని ట్రైబల్ ఫార్మింగ్, వాళ్ళకి పేరే లేదు. పాపం వాళ్ళు దేశీ విత్తనాలు కాపాడుకుంటూ ఉంటారు. దాన్ని మట్టిలో పెడతారు, పేడలు కలుపుతారు, ఎత్తి పెడతారు, ఎక్కడో దాన్ని దాచిపెడతారు, 2 ఏళ్ల తర్వాత తీసి మల్టిప్లై చేస్తారు, మళ్ళీ ఎత్తి పెడతాడు. సీడ్ బ్యాంకులని వాళ్ళు మెయింటైన్ చేసి మనకిస్తే ఇప్పుడు మనకు విత్తనాలు ఉన్నాయి. మనం ఈ వ్యవస్థలో, రీసెంట్ డెవలప్మెంట్లో ఉండే వ్యవస్థలో దేనికైతే డబ్బులు వస్తాయో దాని తప్ప మిగతాన్ని చిన్నగా కిల్ చేసేస్తూ ఉన్నారు. ఎట్లయితే ఆడబిడ్డల్ని పనికిరారని ఎట్లయితే ఎలిమినేట్ చేసే ఒక ప్రాసెస్ ఉందో సొసైటీలో, దేశీ విత్తనాలు అంటే దాన్ని మళ్ళీ తీసుకోవచ్చు నువ్వు.
నాటు టమాటా మదనపల్లి టమాటాతో రసం చేస్తే అబ్బా సూపర్, అట్లే కరిగేది. ఆ చర్మం అట్లా తేలుతూ ఉంటే ఆ కలరు, ఆ టేస్టు అనుకుంటే నోట్లో నీళ్ళు ఊరుతూ ఉండే. దాన్ని మాయం చేశారు. ఎందుకంటే నాటు టమాటా అంటే ఆ చెట్టు నుంచి మళ్ళీ నువ్వు మంచి చెట్టును సెలెక్ట్ చేసుకొని దాంట్లో కాయని పిండితే విత్తనం తయారవుతుంది. సో మార్కెట్కి సంబంధం లేదు, ఇది సెల్ఫ్ సఫిషియెంట్ అనమాట. అంటే నీ 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 విత్తనాలు నీ దగ్గర ఉండి మనం చేసే మెథడ్స్తో మన పంట పొలాల్ని క్యాన్సర్ వచ్చే మందులు వేసుకోకుండా మంచిగా బూడిద జల్లితే చాలా రకాల జబ్బులు రావు. బూడిద ఒక ఫైన్ లేయర్గా ఉంటే దాంట్లో పురుగులు వచ్చి గుడ్లు పెట్టవు, ఎందుకంటే జారిపోతుంది. దాన్ని గుడ్డు పెడితే జారిపోతుంది అని దానికి తెలుసు. సో ఇది రైట్ ప్లేస్ కాదు అని వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా రకాలైన ఫంగల్ స్పోర్స్ అంటారు, అంటే ఫంగస్కి ఉండే విత్తనాలు కూడా దాని మీద వచ్చి కూర్చుంటే గాలికి జారిపోతాయి. సో జబ్బులు లేకుండా బూడిద జల్లితే జబ్బులు రావని మా అవ్వకు తెలుసు. అంతవరకే మేము ఇంత టెక్నాలజీ మాట్లాడి పనిలే. అప్పుడు బ్రహ్మముహూర్తంలో పొద్దున్న లేసి తన్నీళ్ళ స్నానం చేస్తే డోపమైన్ రిలీజ్ అయ్యి నీ హార్మోన్ రోజంతా యాక్టివ్గా పెడుతుందని తెలుసు. అది చెప్పినారు వాళ్ళు. ఇప్పుడులాగా రాత్రంతా మేలుకొని పొద్దునంతా నిద్రపోయే వ్యవస్థ కాదు వాళ్ళది. గూట్లో దీపం నోట్లో ముద్ద, సాయంత్రం గూట్లో దీపం పెట్టేటప్పుడు నోట్లో ముద్ద పెట్టుకొని 7:30 పడుకుంటే హాయిగా 2 గంటలకు మెలకు వస్తే ఎన్ని పనులైనా చేసుకునేవాడు. ఈ వ్యవస్థలన్నింటినీ కొలాప్స్ చేసేసి మొత్తము ఈ కార్పొరేట్ వరల్డ్ దేనికైతే డబ్బులు ఉంటాయో దాని మీదకు పోయి మొత్తం హైబ్రిడ్ సీడ్స్, జెనెటికలీ మాడిఫైడ్ సీడ్స్, అంటే మన వ్యవస్థలో మన చిన్నగా మన అంగాలన్నింటి చేతుల్ని కాళ్ళని అన్నిటిని చెవుల్ని అన్నిటిని నరికేసి ఏమీ తెలియకుండా చేసి పెట్టేసి ఈ విత్తనమే ఈ కెమికలే ఇది వాడితేనే మీకు పొలం వస్తుంది అనే వ్యవస్థలో మన శరీరాలని అట్లే చేసినారు, భూమిని అట్లే చేసినారు. సో 1951 సంవత్సరంలో భారతదేశంలో ఉన్న సాయిల్స్లో 4.5% వరకు హ్యూమస్, ఆర్గానిక్ కార్బన్ అంటే అదే లైఫ్ అన్నమాట. మనకి ఎట్లయితే హిమోగ్లోబిన్ అనేది బాగుంటే 12 పైన ఉంటే ఆరోగ్యంగా ఉండేట్లు ఒక సింబల్, సాయిల్లో హ్యూమస్ దాన్ని ఆర్గానిక్ కార్బన్ ఓసి అంటారు. అది 4% పైన ఉంటే సూపర్ అన్నమాట సాయిల్స్ అవి. అందుకనే మేము చిన్నప్పుడు అంతా కూడా అంటే 35 ఇయర్స్ ముందర వరికి, వేరుశెనక్కి, చెరుక్కి, మామిడి చెట్లకి, రకరకాల పళ్ళ తోటలకి మందులు ఎవరు వేసేవాళ్ళు కాదు, ఆటోమేటిక్గా వచ్చేటివి, ప్రతి సంవత్సరం వచ్చేటివి. అలాంటిది ఇప్పుడు ప్రతి మొక్కలకి 10 స్ప్రేలు 20 స్ప్రేలు. కారణాలు మనం ఏమనుకోవాలంటారు? అంటే ఎప్పుడైతే మీ హిమోగ్లోబిన్ తగ్గిపోయి 6-7 ఉంటే మనుషులకి ఎట్లయితే ఊగుతా బస్ స్టాండ్లో పడిపోతారో, కళ్ళు తిరిగి బయటికి అందంగా ఉన్నా పౌడర్లు వేసుకొని క్రీమ్లు వేసుకొని ఎట్లయితే పడిపోతూ ఉంటారో అదేవిధంగా అసలు శక్తి లేని భూమిలో నుంచి సూక్ష్మజీవులకి చెట్లకు ఉండే సంబంధాన్ని కట్ చేసి అసలు ఆ సూక్ష్మజీవులకి చెట్లకు ఉండే సంబంధము మీద ఎన్ని పీహెచ్డీలు చేసినా ఇవ్వచ్చు. అంటే నాకేం అవసరమో అని మొక్క చెట్లకి సల్ఫర్ సిగ్నల్ అంటారు, అది పంపిస్తే ఆ రకమైన బ్యాక్టీరియా చైతన్యమే అది దానికి అందిస్తుంది. నైట్రోజను, ఫాస్ఫరస్, మాలబ్డినము, ఐరన్, జింకు, ఏమో మనకు తెలిసిన 10 కాక 100. మీ అవ్వ మీకు ఏదో నువ్వుల లడ్డూనో ఏదో చేసి పెడుతుంది. ఆ రెండే కాదు కదా, లవ్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆర్ద్రత ఉంటుంది, టచ్ ఉంటుంది. అవన్నీ కనిపించవు. మనం నువ్వుల లడ్డూని తినేస్తాం, ఆడవ్వ కూర్చొని ఆమె కాకలేస్తూ ఉంటుంది. అయినా మన మనవడు మన లడ్డు తింటానడే అని ఆనందంగా ఉంటుంది. అట్ట ఈ సూక్ష్మజీవులు చచ్చిపోయి మనల్ని బతికిస్తూ ఉండే మన పొట్టలోన చెట్లలో. ఆ సిగ్నల్ని మనం ఈ కెమికల్స్ వేసి నాశనం చేసి ఆ హ్యూమస్ అనేది ఇప్పుడు రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్స్లో రిపోర్ట్స్ ప్రకారం కూడా కేవీకే కృషి విజ్ఞాన కేంద్రము అని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండే రికార్డ్స్ ప్రకారం కూడా 0.2 అయింది, 0.3 అయింది, 0.3 లెస్ దెన్ 0.5 లెస్ దెన్ 1 అట్ట పడిపోయింది. అందుకని మన భారతదేశంలో చాలామందికి లెస్ దెన్ 10 ఉంది హిమోగ్లోబిన్. పర్టికులర్లీ మహిళలకి 12 సంవత్సరాల నుండే మహిళల్లో 58% మందికి లెస్ దెన్ 8 ఉంది హిమోగ్లోబిన్. లెస్ దెన్ 8 ఉంటే నువ్వు అసలు దేనికి రెసిస్టెన్స్ ఉండదు. అట్లే మొక్కల్లో ఏ రకంగా భూమిలో ఆ ఆర్గానిక్ కార్బన్ ఉండి హ్యూమస్ ఉండి అద్భుతంగా ఆరోగ్యంగా ఆ లోపల ఉండే సూక్ష్మజీవులతో మైక్రోబ్స్తో ఫంజైతో కలిసి అది అట్లా బతికే ఆ ఫారెస్ట్లో మనం చూస్తాం, అడవిలో పోయినప్పుడు చూస్తూ ఉంటే ఎంత ఎండ ఉంటుంది బయట, అసలు వాన ఉండదు, చెట్లన్నీ హ్యాపీగా ఉంటాయి అక్కడ. పెద్ద చెట్టు, దాని కింద ష్రబ్బు, దాని కింద ఇంకొందో చెట్టు, అంటే ఒకటికొకటి సింబయాటిక్గా కలిసి బతుకుతూ ఉంటాయి వీటిని. మనమైతే ప్లాండ్గా 40 చెట్లు 1 ఎకరంలో మామిడి చెట్లు నాటింటాము, అని ఏడుస్తూ ఉంటాయి ఇవి. ఒకసారి నీళ్ళు కట్టకపోతే డమాన్ కింద పడతాయి. ఈ జబ్బు ఆ జబ్బు ఈ జబ్బు ఇదే సమస్యలు.
సో మనుషులకైనా, చెట్లకైనా, కోళ్ళకైనా, మేకలకైనా, దేనికైనా మంచి గాలి, మంచి నీళ్లు, మంచి ఆహారం కావాలా. మనకు స్పెషల్గా బాటిల్ నీళ్ళే కాదు, పారే నీళ్ళే మంచివి. ఆ పారే నీళ్ళలో చెత్తా చెదారం వేసి కెమికల్స్ కలిపి ఇండస్ట్రీ నుంచి వేస్ట్లు, సిటీ డ్రైనేజీలన్నీ కలిపి మూసినదిని చేసినట్లే మా బహుదా చేశారు, కృష్ణానదిని చేస్తున్నారు, గోదావరిని చేస్తున్నారు. అన్నీ ఇదే పొల్యూషన్ అయిపోయినాయి. సో మంచినీళ్ళు లేవు, మంచి గాలి లేదు, మంచి ఆహారం లేదు. ఆరోగ్యం బాగుండాలని దేవుని కోరుకుంటాను. దేవుడు ఏం చేస్తాడు? మనం ప్రకృతిని నాశనం చేసుకొని దేవునికి మోకాళ్ళ మీద ఎక్కువ వస్తుంది. తిరుమలేశ, మా ఆయనకు క్యాన్సర్ బాగా చేయి, మా ఆయనకు హార్ట్ ప్రాబ్లం బాగా చేయి అంటే మీ ఆయన 20 ఏళ్ళ నుంచి ఆ చికెన్లు, మటన్లు, గోబీ మంచూరియలు అన్నీ తిని హార్ట్లో లోపల పెంచుకున్నాడు. దేవుడు ఏం చేస్తాడు దానికి? మనం చేసేదానికి దేవుడు కారణం కాదు కదా. సో ఈ రకంగా ప్రకృతిని, పర్యావరణాన్ని ఇప్పుడు నాశనం చేసినాము. మనకు అంతుపట్టని రోగాలు ఎంతెంత లిస్టులు అన్నమాట, కొత్త కొత్త రోగాలు. ముందు షుగరు, బీపీ అంటే పెద్ద రోగాలు అనుకునేవాడు. ఇప్పుడు షుగర్, బీపీ అంటే చాలా నార్మల్. ఎవరైనా వాకింగ్కి వచ్చినారా అంటే షుగరా, రారా మాలో కలిసిపో అంటాడు. అంటే అంతమంది ఉన్నారనమాట మొత్తం. సో ఇప్పుడు ఓకే, థైరాయిడ్, క్యాన్సర్ అంటే కొంచెం భయం ఇప్పుడు మనకు, ఇండియన్ కమ్యూనిటీకి. అదే వెస్ట్రన్ వరల్డ్లో క్యాన్సర్ అంటే కూడా భయం తక్కువే. ఎందుకంటే వాళ్ళకి ఈ ట్రీట్మెంటు, ఆ ట్రీట్మెంటు, స్టెమ్ సెల్ థెరపీ, లేటెస్ట్ అన్నీ వచ్చినాయి కదా, రేడియేషను, కీమోథెరపీ అని వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటాయి. ఒక 5 కోట్లు 10 కోట్లు వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీ కడుతుంది కాబట్టి ఎలాగో అలాగా 5 ఏళ్ళు 10 ఏళ్ళు తోస్తారు. చచ్చే చావు ఇట్లా హోల్ పెట్టి, ఇక్కడ ప్యాకెట్ పెట్టి, యూరిన్కో ప్యాకెట్, మోషన్కో ప్యాకెట్, ఇవి ఒక పెట్టి అట్లా బతికిస్తారు. సో దానికి కూడా భయపడలే. వాళ్ళు ఎక్కువ భయపడేది దేనికి? ఇప్పుడు ఆల్జీమేర్స్ అని మతిమరుపు రోగాలు, పార్కిన్సన్స్ డిసీజ్ అని ఒక రకమైన మెంటల్ డిసార్డర్స్, అదిరిపోయేటివి, అంటే నరాల బలహీనత, బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే జబ్బులకు ఎక్కువ భయపడతాను. ఎందుకంటే వాడికి ఆ జబ్బు 20 ఏళ్ళకి వచ్చిందనుకోండి, వాడు మళ్ళీ 40 ఏళ్ళు బతికినా వాడికి ఎవరో తెలియదు. అంటే కూర్చొని ఉంటాడు, వాడి నోట్లో అన్నం పెట్టాలా, తింటా ఉండలేదు తెలియదు, వాడికి ఒంటికి పోయేది తెలియదు, దొడ్డికి పోయేది తెలియదు, ఏమి తెలియదు అనమాట. సో భయంకరమైన ప్రాబ్లం. ఎందుకంటే అప్పుడు రియల్ అన్యోన్య దంపతులు, అన్యోన్యం అనేది అప్పుడు తెలుస్తుంది అనమాట. రియల్గా ఆ జబ్బు వస్తే వాడితో నువ్వు 20 ఏళ్ళు ఉండాలి కదా, వెరీ డిఫికల్ట్ అది. సో దానికి ఎక్కువ భయపడతాడు. దాని మూల కారణం విదేశాల్లో, వెస్ట్రన్ డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళకు ఆ బుద్ధిమాంద్యం అంటే ఆ బ్రెయిన్ ఎదగకుండా పోయే పిల్లలు, హైపర్ యాక్టివ్గా ఉండే పిల్లలు, బ్రెయిన్ వాట్ యు కాల్ ఎక్కువ హైపర్ యాక్టివ్ అంటారు. అట్లుండే పిల్లలు, బుద్ధిమాంద్యం పిల్లలు ఇప్పుడు ADH, ఆటిజము ఇలాంటివి more than 6% ఉన్నారు వాళ్ళకి. మనకు అంత ప్రాబ్లం లేదు ఇప్పటికీ ప్రస్తుతానికి. సో అక్కడ తినే అక్కడ ఉండే వ్యవసాయ పద్ధతులు కానీ, ఆహార శైలి కానీ మనకంటే చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు అని వాళ్ళు అనుకుంటా ఉంటారు. కాబట్టి ఎక్కువ జబ్బులు వాళ్ళకే వస్తున్నాయి ఇప్పటికి కూడా. ఇదండి ప్రసాద్ గారి అనుభవాలు. ప్రతి ఒక్కరం కూడా ప్రకృతితో మమేకమై, ప్రకృతిని ఆస్వాదిస్తూ, ప్రకృతిని గౌరవిస్తూ ముందుకు వెళ్తే భావితరాలకి మంచి ఆరోగ్యమైన భవిష్యత్తు ఉంటుందని అంటున్నారు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.